శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారము. నేను మీ సర్వెంట్ డాన్స్ మాస్టర్ని. వెల్కమ్ టు తెలుగు తేజం కూచిపూడి. ముందుగా మనం కూచిపూడిలో ఏమేమి శ్లోకాస్ ఉంటాయి అంటే నమస్కార శ్లోకాస్ ఏ విధంగా ఉంటాయి, వాటికి అర్థం అనేది ఏ విధంగా ఉంటుందో తెలుసుకుందాం. అర్థం తెలుసుకోకుండా శ్లోకాస్ చెప్పడం అనేది కరెక్ట్ కాదు. అర్థం లేని విద్య వ్యర్థం కాబట్టి మనం ముందుగా అర్థం తెలుసుకుందాం. దేని గురించి అంటే కూచిపూడి శ్లోకాస్ గురించి, మనం నమస్కార శ్లోకాస్ గురించి అర్థం తెలుసుకుందాం. మొదటి శ్లోకం చూడండి. ప్రణమ్య శిరసాదేవో పితామహ మహేశ్వర నాట్యశాస్త్రం ప్రవక్ష్యామి బ్రాహ్మణ యదుదాత్ హృతం. మన శ్లోకం తెలుసుకున్నాం కదా, ఇప్పుడు దీని గురించి అర్థం కూడా తెలుసుకుందాం. ముందుగా చూడండి, ఈ శ్లోకం నాట్యశాస్త్రం ప్రారంభంలో మంగళాచరణంలో అంటే ఏదైనా శుభం పలుకుతున్నప్పుడు కూడా ఈ యొక్క శ్లోకం అనేది నమస్కారం పెడుతూ చెప్తాం అనమాట. కాబట్టి ముందుగా దీనికి భావం తెలుసుకుందాం. చూడండి, ప్రణమ్య శిరసాదేవో పితామహ మహేశ్వర. పితామహ అంటే చూడండి బ్రహ్మదేవుడికి, అలాగే మహేశ్వరుడు అంటే శివుడికి శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. బ్రహ్మచే ఉపదేశించబడిన నాట్య శాస్త్రాన్ని నేను వివరిస్తున్నాను అని చెప్పడమే ఈ యొక్క శ్లోకం యొక్క మీనింగ్ అనమాట. ఇక్కడ పితామహుడు అంటే బ్రహ్మదేవుడు, మహేశ్వరుడు అంటే పరమశివుడు, అలాగే నాట్య శాస్త్రం అంటే నృత్యం, సంగీతం, అలాగే నటనకు సంబంధించిన శాస్త్రగంధం అనమాట. అలాగే ప్రవక్ష్యామి అంటే వివరించబోతున్నాను అని అర్థం అనమాట. ఈ శ్లోకం ద్వారా నాట్య విద్య దైవ సంబంధమైన పవిత్ర కళని తెలియచేస్తూ ఉంటుందన్నమాట. అలాగే మనం తదుపరి శ్లోకం గురించి తెలుసుకుందాం. దేవతానాం శిరస్తస్తు గురునామస్య సంస్థితః వక్షస్తస్యైవ విప్రాణాం శేషేత్వ నియమో భవేత్. మనం ఇప్పుడు శ్లోకం తెలుసుకున్నాం కదా, దీని గురించి భావం కూడా తెలుసుకుందాం. చూడండి, ఈ శ్లోకం నాట్య శాస్త్రంలోని ఆచార నియమాల గురించి వివరిస్తూ ఉందన్నమాట. చూడండి, దేవతానాం శిరస్తస్తు అంటే దేవతల కోసం మనం శిరస్సు పైన నమస్కారం చేస్తున్నాం. తర్వాత చూడండి, గురునామాస్య సంస్థిత గురువుల కోసం మనం ఎక్కడ నమస్కరిస్తున్నాం, నుదుటి పైన నమస్కరిస్తున్నామట. వక్షస్తస్యైవ విప్రాణాం శేషేత్వ నియమో భవేత్. పండితులు కానివ్వండి, బ్రాహ్మణులు కానివ్వండి, వీళ్ళందరి కోసం మనం వక్షస్థలం అంటే ఛాతి ముందు నమస్కరిస్తూ ఉన్నాం అనమాట. అయితే ఇతరుల పట్ల సాధారణ నమస్కారాన్ని చేయడానికి కూడా ప్రత్యేక నియమం ఉండాలని ఈ శ్లోకం అనేది చెప్పబడుతుంది అనమాట. చూడండి, ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే ఎవరిని ఎలా గౌరవించాలి, నమస్కారం ఏ విధంగా పెట్టాలి, అలాగే సంస్కారం మరియు వినయంతో ఎంత ముఖ్యంగా మనం నమస్కారం పెడుతున్నాం అనే దాని గురించే ఈ యొక్క శ్లోకం అనే మీనింగ్ అనమాట. తదుపరి శ్లోకం గురించి తెలుసుకుందాం. విష్ణు శక్తి సముత్పన్నే చిత్రవర్ణే మహీతలే అనేక రత్న సంపన్నే భూమిదేవి నమోస్తుతే. చూడండి, చక్కగా వింటారు శ్లోకాన్ని. ఈ శ్లోకం నాట్య శాస్త్రంలో భూమిదేవికి చేసే ప్రార్థనగా ప్రసిద్ధి చెందింది. నృత్యం ప్రారంభించే ముందు భూమాతకి నమస్కరించేటప్పుడు కూడా ఈ శ్లోకాన్ని చెప్తూ ఉంటారనమాట. చూడండి, ఈ శ్లోకం గురించి మనం భావం తెలుసుకుందాము. ఓ భూమిదేవి, నువ్వు శ్రీ మహావిష్ణు శక్తి నుండి ఉద్భవించావు. నీవు అనేక రకమైన రంగురాళ్లతో అలాగే వైవిధ్యాలతో అలంకరించబడి ఉన్నావు. ఎన్నో రత్నాలు సంపదలు నిండియున్న పవిత్ర తల్లి ఓ భూమాత, నీకు నేను నమస్కారం చేస్తున్నాను అని యొక్క శ్లోకం మీనింగ్ అనమాట. అలాగే చూడండి, ఈ శ్లోకం ద్వారా మనం ఏం తెలుసుకున్నామంటే భూమిదేవి అంటే భూమిని దేవతగా భావించటం, ప్రకృతి పట్ల ప్రతిజ్ఞ కలిగి ఉండటం, నృత్యం చేసే ముందు భూమిని గౌరవించటం అంటే భూతల్లిని గౌరవించటం అనే దానికి ఈ శ్లోకం మనం చెప్పుకుంటాం. తదుపరి శ్లోకం గురించి తెలుసుకుందాం. సముద్ర వసనే దేవి పర్వతాస్తన మండలే నాట్యం కరిష్య భూదేవి పాదఘాతం శమస్వమే. చూడండి, ఈ శ్లోకం యొక్క మనం భావం తెలుసుకుందాము. ఈ శ్లోకం నాట్య శాస్త్రంలో భూమిదేవికి క్షమాపణగా చెప్పే ప్రసిద్ధి ప్రార్థన. అలాగే నృత్యం ప్రారంభించే ముందు ఈ శ్లోకం చెప్తూ కూడా మనం నమస్కరిస్తూ శ్లోకం పలుకుతాం అనమాట. అయితే దీనికి మనం భావం తెలుసుకుందాం. చూడండి, సముద్రాల్ని వస్త్రాలుగా ధరించి, పర్వతాల్ని వక్షస్థలంగా ధరించి అంటే అలంకారంగా ధరించి కలిగిన భూదేవి, నేను ఇప్పుడు మీ మీద నాట్యం చేస్తూ ఉన్నాను. నా పాదాల స్పర్శ వల్ల మీ భూమి మీద అంటే నీ మీద అనేక ముద్రలు వేస్తున్నాను. నాట్యం చేస్తూ
నాట్యం పూర్తయ్యేంత వరకు కూడా నాకు ఎటువంటి హాని కలగకుండా చూడు తల్లి అని చెప్పి ఈ యొక్క శ్లోకం మనం చెప్తూ అమ్మవారి దగ్గర అంటే భూదేవి దగ్గర మనం పర్మిషన్ తీసుకుంటున్నాం అనమాట. చూడండి, భూమిని తల్లిగా భావించటం, అలాగే కళలకు ముందు వినయంతో ప్రార్థించటం, అలాగే ప్రకృతి పట్ల గౌరవం చూపించటం అనే దాని గురించి కూడా ఈ శ్లోకం మనం తెలుసుకుంటాం. మనం తదుపరి శ్లోకం గురించి తెలుసుకుందాం. కటీకరణ సమాయాత్ర కూర్పరాంశ స్థిరస్తదా సమున్నతం ఉరశ్చైవై సౌష్ఠవం నామ తద్భవేత్. చూడండి, ఈ శ్లోకం నాట్య శాస్త్రంలో సౌష్ఠవం అనే శరీర భంగిమను గురించి వివరిస్తుందన్నమాట. దీని గురించి మనం భావం తెలుసుకుందాం. చూడండి, కటి అంటే నడుము, కర్ణాలు అంటే చెవులు, అలాగే భుజాలు, మోచేతులు కూడా వస్తాయి. కూర్పరాలు అంటే తల, శిరస్సు అన్నీ సమతుల్యంగా ఉంచి సరిగ్గా నిలిచి అంటే సరిగ్గా నిలిచి ఉండాలి. ఛాతి అంటే ఛాతి కొంచెం ఎత్తుగా, శరీరం నిటారుగా మరియు అందంగా ఉండే స్థితిని సౌష్ఠవం అని అంటారన్నమాట. ఈ యొక్క శ్లోకం సౌష్ఠవం గురించి చెప్తుంది కాబట్టి ఎలా ఉండాలనేది గురించి చెప్తుంది. అయితే సులభంగా చెప్పాలి అంటే నర్తకీమణి లేదా ఒక నర్తకుడు సమానంగా నిగ్రహంతో అందంగా ఉండి నిలబడే శుభ్రమైన అంటే ఇట్లా శుభ్రమైన భంగిమనే సౌష్ఠవం అని కూడా అంటారన్నమాట. ఇది శరీర సమతుల్యతను, అలాగే అందాన్ని, క్రమశిక్షను ప్రతిపాదించే ముఖ్యమైన భంగిమ అన్నమాట. కాబట్టి ఈ శ్లోకం మీనింగ్ అర్థం కూడా తెలుసుకున్నాం కదా. అలాగే మనం తదుపరి శ్లోకం గురించి తెలుసుకుందాం. చూడండి, ప్రాయేణ కర్ణే కార్యో వామోక్షితకరః చరణస్యాను గచ్చాపి దక్షిణస్తు భవేత్కరః. దీనికి మనం ఈ శ్లోకం నాట్య శాస్త్రంలో నృత్యంలో చేతులు అలాగే కాళ్ళు సమన్వయాన్ని వివరించే నియమంగా చెప్పబడుతుంది అన్నమాట. దీనికి భావం తెలుసుకుందాము. సాధారణంగా కరణాలు అంటే నృత్య భంగిములు చలనాలు చేస్తూ ఉన్నప్పుడు ఎడమ చెయ్యి వక్షస్థలం దగ్గర అంటే ఎడమ చెయ్యి వక్షస్థలం అంటే ఛాతి ముందు స్థిరంగా ఉండాలన్నమాట. అలాగే కుడి చెయ్యి మాత్రం పాదాలతో పాటు అంటే పాదాల కదలికలతో పాటు అనుసరించి కదలాలి. ఈ యొక్క శ్లోకం మీనింగు తదుపరి శ్లోకం తెలుసుకుందాము. సర్వశాస్త్ర సంపన్నం సర్వశిల్ప ప్రవర్తకం నాట్యం పంచమం వేదం శతిహాసం కారోమ్యహం. చూడండి, ఈ శ్లోకం నాట్య శాస్త్రంలో నాట్య మహిమను తెలియజేస్తూ ఉందన్నమాట. దీనికి భావం తెలుసుకుందాము. అన్ని శాస్త్రాలు సారాంశాన్ని కలిగి అన్ని కళలు మరియు శిల్పాలకు ప్రేరణ ఇచ్చేది నాట్యం. ఇది పంచమ వేదంగా ప్రసిద్ధి పొందింది. అంటే చరిత్ర, నీతి, భావాలు, జీవన విధానాలు ప్రజలకు తెలియచేయడానికే ఈ నాట్యాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారనమాట. అయితే సులభంగా చెప్పాలంటే నాట్యం అనేది అన్ని కళల సమూహం. అంటే ఒక జ్ఞానాన్ని అందించే ఒక కళ. అలాగే వేదాలంతా పవిత్రమైన విద్య. అంటే వేదాలు ఎలా ఉంటాయో దానికన్నా అంటే దాంతోపాటు పవిత్రమైన విద్య అనమాట. అందుకే భరత మహాముని పంచమ వేదము అని పేర్కొన్నారు. కాబట్టి చిన్నారులందరూ కూడా చక్కగా ఇవన్నీ శ్లోకాస్ నేర్చుకోండి. దీనికి సంబంధించిన అర్థాన్ని కూడా తెలుసుకోండి. ఇది సర్టిఫికేట్ కోర్సులు మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. కాబట్టి నాట్యం నేర్పే గురువులందరూ కూడా ముందుగా పిల్లలకి ఈ యొక్క శ్లోకాసు విధానం చెప్పి దానికి అర్థం చెప్పి తర్వాత నాట్యం అనేది నేర్పిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ సో మచ్.